హలో అండి. వెల్కమ్ టు శ్రీస్ గ్యాంగ్. ఇదైతే కృష్ణాష్టమి రోజు వ్లాగ్ అండి. మేమైతే ఆ రోజు పొద్దున్నే లేసి చిలుకూరు వెళ్దామని బయలుదేరామండి. చిలుకూరుకి వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్ బృందావనం అని ఒక కృష్ణుడి టెంపుల్ అయితే ఉంటుందండి. దాని దాని గురించి అని వెళ్ళామండి. అయితే అది కొంచెం అప్పటికి క్లోజ్ చేశారండి. మేము రిటర్న్‌లో వచ్చేటప్పుడు చిలుకూరు వెళ్ళే ముందు హిమాయత్ నగర్ చౌరస్తాలో ఒకటి కమల్ ధామ్ అని ఉందండి. ఎప్పటినుంచో దీంట్లోకి వెళ్దాం అనుకుంటున్నాం గానీ, వెళ్ళడం అయితే కుదరలేదండి. కానీ నిన్న ఇంకా అక్కడి వరకు వెళ్ళాం కదా అని చెప్పేసైతే ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పేసి నేను, చిన్న పాప, మోక్ష వెళ్ళాము. అసలు టెంపుల్ అయితే లోపలికి వెళ్ళగానే ఎంత ప్లెజెంట్‌గా ఉందంటే, మేము అస్సలు అనుకోలేదండి ఇంత బావుంటదని జెప్పేసి. చూడండసలు, ఇది ఎంటర్ అవుతూనే మనకి కమల్ ధామ్ అని ఇది కనిపించింది. ఇది ఎప్పటినుంచో ఉంది. ఇది యాక్చువల్‌గా గురుకుల్ స్కూల్ అండి. గురుకుల్ బాయ్సే ఉంటారందులో. అయితే వాళ్ళకి సంబంధించిందేనండి. ఈ లోటస్ ఇదంతా అయితే పాతదేనండి టెంపుల్ అది. కానీ దీన్ని రీసెంట్‌గా ఒక 2 ఇయర్స్ బిఫోర్ రెనోవేట్ చేశారనమాట. అసలెంత మంచి లుక్కొచ్చిందంటే అంత మంచి లుక్కొచ్చింది. అయితే ఈ లోటస్ షేప్‌లో ఉంటుంది. దాని లోపల గుడి కట్టారండి. లోటస్‌లో టెంపుల్ కట్టినట్టనమాట కమల్ ధాము. ఇక లోపల గుడి లోటస్ లోపలున్నదైతే శివాలయం అండి. శివలింగం ఉంది. ఇక ఆ శివలింగం ఏదైతే ఉందో దాని చుట్టూతా గుడి ఉంది కదా! అన్ని విఘ్నాలు చూడండి ఎలా పెట్టారో. ఇదిగోండి రాధ, కృష్ణుడు, ఆహ్, ఇదిగోండి కృష్ణుడు ఇలా అన్నీ పెట్టారనమాట. అయితే చుట్టూతా ఉన్నాయి. ఇదిగోండి ఇందాక చెప్పిందే రాధాకృష్ణుడు. ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇదిగోండి చూడండి వెంకటేశ్వర స్వామి. ఇంకా కొంచెం ముందుకెళ్తే నరసింహస్వామి అండి. సో, ఇలా అన్నీ పెట్టేసి గ్లాస్ ఫ్రేమ్‌లో అయితే పెట్టారనమాట. ఇంకా కొంచెం ముందుకెళ్తే హనుమాన్. ఇలా అయితే చుట్టూతా ఇప్పుడు మధ్యలో శివలింగం ఉంది కదా! ఆ గుడి చుట్టూతా మళ్ళీ ఇవన్నీ పెట్టారండి. విగ్రహాలు పెట్టి గ్లాస్ ఫ్రేమ్‌లో అయితే పెట్టారు. అసలు చాలా అంటే చాలా బావుందండి నిజంగా. ఇదిగోండి బయటకొచ్చిన తర్వాత మనకి లోపల కూర్చోవడానికి సిటౌట్ అంతా ఉందండి. చాలా బావుంది. మేము అలా తిరుగుతూ ఉన్నామనమాట. అదిగోండి లోపల బెంచీలు, టేబుల్స్ అన్నీ ఉన్నాయి. అదిగోండి ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇక ఫోటోలు తీసుకునేవాళ్ళు ఫోటోలు, సెల్ఫీలు తీసుకునేవాళ్ళు సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఇదిగోండి ఈయనెవరో నాకన్నా పాపర భక్తుల్లాగా ఉన్నారండి. గుడి లోపలికే ఎళ్ళిపోయి ఫోటోలు తీసేసుకుంటున్నారు. ఇంకా అలా చుట్టూ తిరుగుతూ ఉంటే మాత్రం చెట్లు ఇవన్నీ చాలా బావుందండి. ఇంకా ముందుకెళ్తేనండి షాప్స్ ఉన్నాయన్నమాట. లైక్ క్యాంటీన్, బేకరీ. అయితే ఇది ఓన్లీ వెజిటేరియనే ఉంటాయండి ఇందులో. నాన్ వెజిటేరియన్ అస్సలుండదు. ఇది గురుకుల్‌కి సంబంధించింది కదా! మనకందులో థమ్స్ అప్ ఇలాంటివి కూడా అమ్మరనమాట. అయితే ఈ గుడి చుట్టూ తిరుగుతుంటే మాత్రం చాలా బావుంది. ఫోటోలవి తీసుకోవడానికి మాత్రం సూపర్ ప్లేస్ అండి. మనం ఫోటోషూట్ అది కూడా చేసుకోవచ్చు. అక్కడ ఎవరు అబ్జెక్షన్ పెట్టడానికైతే లేదు. కానీ చూడండి అసలు టెంపుల్ అయితే ఎంత బావుందో. ఇంకా అట్లా తిరుగుతూ వెళ్తున్నామండి నేను, మోక్ష. అన్ని షాప్స్ ఉన్నాయి. మేము ఇంకేం తీసుకోలేదు. అంటే తినడానికి ఏం తీసుకోలేదు. కానీ మా ఇంట్లో ఈరోజు కృష్ణాష్టమి గదా! కృష్ణుడిని తీసుకుందాము అందనమాట మోక్ష. అందుకని కృష్ణుడి కోసమనైతే అక్కడ అన్ని షాప్సే ఉన్నాయండి. స్టాల్ కూడా కాదు. ఇక వాటిలోకెళ్ళిపోయి మేము ఒక కృష్ణుడి విగ్రహం అయితే తీసుకుందామని అనుకున్నామనమాట. హ్మ్. కాస్టొచ్చేసి పర్లేదు రీజనబులే అనిపించింది. మరీ ఎక్కువేమి అనిపించలేదు. అదిగోండి మా మోక్ష అయితే చిన్ని కృష్ణయ్యని సెలెక్ట్ చేసేసిందండి. చిన్ని కృష్ణయ్యనిది ఎంత క్యూట్‌గున్నాడంటే అసలెంత ముద్దుగా అంటే కృష్ణాష్టమి రోజునే కృష్ణుడి విగ్రహం తీసుకోవడం అనేది చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఎప్పుడూ తీసుకోవాలని అనిపించలేదండి. కానీ ఫర్ ద ఫస్ట్ టైమ్ అనమాట. మాకు కృష్ణాష్టమి రోజు అట్లా కృష్ణుడిని తీసుకోవాలి అని అనిపించింది. ఇక కృష్ణుడినైతే తీసుకున్నామండి. ఇంకా లోపల తిరగాల్సిందైతే చాలా ఉంది. ఈవినింగ్ టైమ్ అయితే లోపల ప్లే గ్రౌండ్ ఉంటుంది. ప్లే ఏరియా మొత్తం అన్నీ చాలా రైడ్స్ అవి కూడా ఉన్నాయంట. అప్పుడు ఈవినింగ్‌కి ఎలో చేస్తారు. కానీ ఇప్పుడైతే లేదు. ఇదిగోండి టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ బ్యాక్ నుంచి ఎలా ఉంది చూడండి. మొత్తం చుట్టూతా లోటస్ లాగే ఉంటుంది మనకి. కానీ చాలా బావుంది. ఇదిగోండి మోక్ష విగ్రహం తీసేసుకుంది. బయటకొస్తే నూరు వరహాల చెట్లంటారు కదండీ! అసలెంత కలర్‌ఫుల్‌గున్నాయంటే, ఈ నూరు వరహాల చెట్లే ఒక 5, 6 కలర్లున్నాయండి. అంటే ఈ ఆ లోపల పూసే పూలనే ఆ టెంపుల్‌లో పెడతారండి. అంత బావున్నాయి కదా చెట్లు. ఇంకా కొంచెం అట్లా తిరుగుతా ఉంటే మనకి అక్కడే గోశాల కూడా ఉందండి. ఇక్కడ యజ్ఞశాల కూడా ఉంది. ఇక్కడ రోజు మార్నింగ్ 5:00కి యజ్ఞం చేస్తారంటండి. అక్కడ మనకి వెళ్ళేటప్పటికి ఆ యజ్ఞంలోంచి వచ్చిన విభూతి ఉంటుంది కదా! దాన్ని కూడా అక్కడ పక్కన గిన్నెలో పెట్టి ఉంచారు. ఎవరైనా సరే
వెళ్ళి వెళ్ళిన వాళ్ళందరూ అది పెట్టుకుంటున్నారు. ఎందుకంటే యజ్ఞం జరిగేటప్పుడు మనం ఉండం కాబట్టి. ఇంకా అలా చుట్టూ తిరుగుతూ కొన్ని ఫోటోలైతే తీసుకున్నాము, వీడియోలైతే తీసుకున్నాము. కానీ మంచి టైం అయితే స్పెండ్ చేశాం. కానీ మేము మార్నింగ్ టైమ్ వచ్చాం కదా! 9:00 ఆ టైంలో ఎండ ఉందండి అసలు ఫుల్‌గా. అయితే ఇక్కడికొచ్చే వాళ్ళెవరైనా సరే ఈవినింగ్ వస్తే మాత్రం చాలా అంటే చాలా ప్లెజెంట్‌గా ఉంటుంది. ఇక నైట్ అయితే మేము ఇంతకుముందు బయట నుంచి చూసాము. లైటింగ్‌తో అయితే అసలు చాలా అదిరిపోయిందండి అసలు టెంపుల్ అయితే. బ్రహ్మాండంగా ఉందని చెప్పాలి. అయితే చిలుకూరుకి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడికొకసారి రావడానికి మాత్రం ప్రయత్నించండి. చాలా బావుందని చెప్తున్నాననమాట ఇన్ని సార్లు. ఇక మనం ఫోటోలవి తీసేసుకొని నేను కూడా ఒక 2, 3 ఫోటోలయితే తీసుకున్నాను. ఎక్కువ తీసుకోలేదండి. ఇంకా బయలుదేరి ఇంటికొచ్చేసిన తర్వాత ఎవరైతే కృష్ణయ్యని తీసుకొచ్చామో మనము, కృష్ణయ్యకైతే నేను ప్రసాదాలవి చేసి పెట్టాను. ఇంకా మా మోక్షమ్మ పూజ చేసిందనమాట. ఇక మోక్ష అయితే పూజ చేసింది. అంతా బావుంది. ప్రసాదాలవి చేశాము బావుందనుకున్నప్పుడు, ఈలోపే మాకింకొక న్యూసొచ్చిందేంటంటే, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారండి. యూఎస్‌లో ఉంటారు. ఆయన పేరు కూడా కృష్ణ అనమాట. సో, కృష్ణ మా ఇంటికొస్తున్నాను అని జెప్పేసి నాకు ఫోను చేశారండి. అసలెంత హ్యాపీగా అనిపించిందంటే, కృష్ణాష్టమి రోజు మా ఇంటికి కృష్ణుడొచ్చారు. అట్ ద సేమ్ టైమ్ ఎప్పటినుంచో ఇండియాకొద్దామని జెప్పేసి ఆగిపోయిన మా వారి ఫ్రెండ్ కృష్ణ గూడా వచ్చారనమాట. అసలు చాలా కోయిన్సిడెన్స్ అనమాట ఇవి 2. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో, అలా పూజ అయిపోయిన తర్వాత ఇంకా కృష్ణ వాళ్ళొచ్చారు. వాళ్ళ పిల్లలు వాళ్ళతో చాలా టైమ్ స్పెండ్ చేశామండి. క్వాలిటీ టైమ్ అయితే స్పెండ్ చేశామని చెప్తాను. ఇంక ఇలా జరిగింది. ఇంకా వాళ్ళతో ఎలా టైమ్ స్పెండ్ చేశాము, ఇలా వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకున్నాము, ఇదంతా మీకు నెక్స్ట్ వ్లాగ్‌లో పెడతానండి. థ్యాంక్ యూ.